నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా సెకీ ఒప్పందం పైన విద్యుత్ అంశాలపైన విద్యుత్ రంగం పైన మాట్లాడారు. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్గా. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయం, ఆల్రెడీ సంతకాలు పెట్టినాం కాబట్టి మేము రద్దు చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరి సంతకాలు పెడితే అక్రమమైన ఒప్పందము 1,10,000 కోట్ల నష్టం జరిగిందని ఒక పేపరు, మీరు చెప్పింది కూడా అదే. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ ఛానళ్లలో, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న మీరు లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెకీ ఒప్పందం వల్ల అని చెప్తారు. మరి లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చే సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంది? లేదంటే మీరు చేసిన ప్రచారం తప్ప 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఆదాని కంపెనీలు సెకీ కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్లు తీసుకుండు అని చెప్తారు, ప్రచారం చేస్తారు. మరి అది తప్ప, లేదా ఇవాళ మీరు చేస్తున్న స్టేట్మెంట్ తప్ప? అసెంబ్లీ సాక్షిగా చేశారు. 1,750 కోట్ల రూపాయల కథ పోయింది, 1,10,000 కోట్ల రూపాయల కథ పోయింది. మరి ఎడిపోయింది ఇప్పుడు? మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈనాడు పేపరు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇట్లా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏం చెప్తారు ఇప్పుడు సమాధానం? అంటే ఏ ప్రజలను మీరు తప్పుదోవ పట్టిస్తారు? మీ రాజకీయాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు, కొంతమంది వ్యక్తులపైన బురద చల్లుతారు అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది.